మీ అందరికీ నమస్తే. ఈరోజు మనం జైరాబాద్లో ఒక పెద్ద పండగ జరుపుకుందాం. ఎందుకంటే మన జిల్లాలోనే ఇప్పటిదాకా ఒక్క రేడియో స్టేషన్ కూడా లేకుండే. ఇప్పుడు వచ్చింది, మేము సురువు చేస్తున్నాం. దీంట్లో కాస్కర్ ఏమదంటే మొత్తం మన సొంటోళ్ళ రేడియో, పేదోళ్ళే ఆడోళ్ళే ఈ రేడియోని చేసుకుంటున్నాం. మరి పెద్ద రేడియో హైదరాబాద్ నుండి మనకు రోజు వస్తున్నది. ఈ పొద్దు రేపు ఎఫ్ఎం రేడియోలు కూడా వస్తున్నాయని మనకు తెలుసు. అసలు మన రేడియో ఎందుకు ఉండాలి మనకు? ఈ ప్రశ్న కరెక్టే. అయితే ఎందుకు ఉండాలంటే హైదరాబాద్ నుండి వచ్చిన రేడియోలు కానీ కొత్తగా వచ్చిన ఎఫ్ఎంలో కానీ మీరు ఎప్పుడన్నా మన భాష విన్నారా? ఇవన్నీ భాషలే వేరు, వాళ్ళ మాటలే వేరు. ఎన్ని రోజులు ఇట్లా బతుకుదాం? మన మాటలు బయటికి రాదు, మన భాష బయటికి రాదు, మన పాటలు మన ఆటలు ఏది కూడా బయటికి రాదు. ఇసొంటి పరిస్థితులలో మనం ఏం చేద్దాం? ఇది ఆలోచించుకొని మేం 10-12 ఏండ్ల నుండి కోషిష్ చేసి పోరాడి ఆఖరికి ఈరోజు మనం రేడియోని సురువు చేసుకున్నాం. దీనికోసమే ఈరోజు మనం అందరం ఒక పెద్ద పండగని చేసుకుంటున్నాం. అయితే ఈ రేడియో వచ్చింది కదా, సంగం రేడియో నుంచి ఏమొస్తుంది అనుకుంటున్నారు మీరు? అయితే ఇక్కడ మేము కొన్ని మాటలు చెప్తాం. ఫస్ట్ ఏమదంటే మన కథలు, బిచ్చపొల్ల కథలు, కథల కథలు, బుర్ర కథలు ఇసొంటి ఏది కూడా మన పెద్ద రేడియోలలో రావు. కానీ మన రేడియోలో వారానికి కనీసం 2-3 రోజులు ఇది వస్తుంది. భూలక్ష్మమ్మ అద ఇక పోతాను కదా, ఆమెకు అచ్చంత లేచిండ్రు, పూలాల లేచిండ్రు. అక్కడ ఎవరంటే వెంకటరెడ్డి, అక్కడ ఎవరంటే వెంకటరెడ్డి కూర్చొని తాళి బొట్టెప్పుడు కట్టిండు. అక్కడ ఎవరంటే అప్ప భాగం తీసుకొని చెల్లెలు ఎవరు భార్యను తోలుకొని 3 ఇళ్ళ పల్లె బొబ్బిడికయ్యా 3 ఇళ్ళ తల్లి పల్లె బొబ్బిడికి వాయమ్మ ఎట్లా కూడా వస్తా ఉన్నారే వాయమ్మ చెల్లు వాడు దాటిరే వాయమ్మ కుర్రాశండు వాడు దాటిరే వాయమ్మ భూమండలం మీద ఎంత ధనం అవుతుందో అంత ధనం దాడుకుంటూ ధాన్యం మీద కేరి చక్కగా 3 ఇళ్ళ పల్లెకి వచ్చి లక్ష్మీదేవత 3 ఇళ్ళ పల్లెకి వచ్చి కదా, ఆ లక్ష్మీదేవత కథ ఎట్లా ఉన్నది నైనా ఏం తెలియనండి నాయనా. అన్నా ఆ లక్ష్మీదేవత 1 రోజాయ 2 రోజులాయ 3 రోజులాయ 4 రోజుల దినవాయ రామాయమ్మ 4 రోజుల దినమాయ రామాయమ్మ 5 రోజుల దినమాయ రామాయమ్మ 5వ రోజుల దినమైంది, 6వ రోజుల దినమైన అది ఎవరు లక్ష్మి భూలక్ష్మమ్మ అప్పుడు తెలియదునైనా. అక్కడ కనకమ్మ ఎప్పుడు బిడ్డ పోయిందో ఆ కనకమ్మ పుట్టింటికి పుణ్యమంతరాలు ఉండే, అత్తగారింటికి అంశమంతరాలు ఎప్పుడయిందో, వాళ్ళ ఇంట్లో కాలు ఎప్పుడు పెట్టిందో, ఎవరు పల్లె బొబ్బిళ్ళ లోపల ఆ 3 ఇళ్ళ పల్లె బొబ్బిళ్ళ కాలు ఎప్పుడు పెట్టిందో భూలక్ష్మమ్మ. ఆ భూలక్ష్మమ్మ ఎప్పుడు కాలు పెట్టిందో అన్న అక్కడ దేవేంద్రుడు ఎక్కడ లేని దానం ఇచ్చారా వాయమ్మ, ఎక్కడ లేని ధర్మం ఇచ్చారు వాయమ్మ. ముగ్గులు పట్ట గోపాయ పడకు బిడ్డి అమ్మ పూలక్ష్మమ్మ నువ్వు బుగులు పట్టకు బిడ్డ ఆపాయ పడక బిడ్డని కదా దేవేంద్రుడు ధైర్యం ఇచ్చిండు. అక్కడ సడు మార్గాన ధైర్యం ఇస్తే తల్లి ఆ భూలక్ష్మమ్మ అక్కడ సంసారం చేస్తున్నది. నరమనిషి వెంకటరెడ్డితోని సంసారం చేయంగా 1 రోజు అయింది, 2 రోజులైంది, 3 రోజులైంది, మాసమనంగా 1 నెల దినమైంది. నెల దినం కల్లా అక్కడ ఎక్కడ ధాన్యం అక్కడ అయింది, ఎక్కడ బంగారం అక్కడ అయింది, సర్కార్ అప్పు సౌకర్యం గల్లా ఎక్కడెక్కడ కట్టబట్టారు లక్ష్మీ దేవత. ఇట్లాంటి కథలు మాటలు కూడా మునిగిపోతున్నాయి. ఇప్పుడు జైరాబాద్ మాట మనం మాట్లాడితే ఈ మాట వరంగల్ జిల్లా కానీ మహబూబ్నగర్ జిల్లా కానీ హైదరాబాద్ కానీ దీనికి దానికి చాలా తేడుంటుంది. మన రేడియోలో మాట్లాడేటోళ్ళందరూ మనోళ్ళే మాట్లాడతారు, వాళ్ళ భాషలే మాట్లాడతారు, వేరే భాష వాళ్ళు మాట్లాడరు. ఇట్లాంటి కథలు మాటలు కూడా మునిగిపోతున్నాయి. ఇప్పుడు
జైరాబాద్ మాట మనం మాట్లాడుకుంటే వరంగల్ జిల్లా కానీ మహబూబ్ నగర్ జిల్లా కానీ హైదరాబాద్ కానీ దానికి దీనికి చాలా తేడా ఉంటుంది. ఆ తేడా మన రేడియోలో కనిపిస్తుంది. ఎందుకంటే మన రేడియోలో మాట్లాడేటోళ్ళు మనోళ్ళే, మన భాషనే మాట్లాడతారు, వాళ్ళు వేరే భాషలో మాట్లాడరు. ఇసొంటి పెద్ద మనుషులను రోజు తీసుకొస్తాం మీ ముందటికి. పీర్ల పండుగ అవుతుండే, ఊరు నిండా పండుగ చేసినట్లు కనబడుతుంది. సవారోడు రాకపోతే కూడా ఇంటికాడ ఇంట్లోనే ఉంటే బాజలు తీసుకుపోయి సవారిని తెస్తుంటిమి. సవారులు చేస్తుండే, గొల్లోళ్ళు బారిస్తుండ్రి, బారి కొడుతుండ్రి. మంచిగా పూర గవిని వెళ్ళిన దాకా మంచిగా పండుగ కావాలి. మంది మస్తు 2 దినాలు బేకైనంత సుఖంలో ఉండాలి. అప్పుడు ఎవరున్నారా అని ఇక ఏం పని బాటోళ్ళు అంత పూర్తి పటేల్ గారు లేరు, ఎవరు చేయకొచ్చిండ్రు అట్లా. అప్పుడు బుగులు ఎక్కువ ఉండే, మంచిగా ఉండే. సవారు లేచింది అంటే ఇట్లా నల్లజీర కట్టుకొని వచ్చిండ్రు ఆడపిల్ల అంటే మళ్ళీ చూస్తే తప్పతర దూరం పడి వెళ్తుండ్రి, దయ్యం ఉన్నది అన్నట్లని మళ్ళీ చూస్తుండే. ఇక పని బాటోళ్ళు కూడా రాకొచ్చిండ్రు, పటేల్ గారు కూడా లేరు. అందుకే పీర్ల పండుగ కూడా పడిపోయింది. దాని మీద దిష్టి తీసేసినాం, పండుగ చేయకొచ్చినాం, సరిగా పోకొచ్చినాం. అందుకే పండుగ గాకొచ్చింది. ఇప్పుడు లేకుంటే కుంటలకు పోయి కొత్త పీర్ల కాడికి వెళ్ళి ఎంతో మజమల వస్తుండే. అసొంటిది ఇప్పుడు ఒక్కనాడు చేయడానికే కష్టం అయిపోతున్నది. సవాలు లేచేది ఎద్దు గోదాన్ని మేపుకొని తెల్లాటల్లా హాజరు కావాలి. మరి ఇప్పుడు ఏమీ చేస్తున్నారు అని అవి మేత ఎక్కడనో నీళ్ళు ఎక్కడనో ఎవరితో బతుకులే ఏం లే. ఆ పండ్లు చేసుడు లే. మధ్యాహ్నం అయితే కూడా సవాళ్ళు ఎరకని లేవు. ఇక పండుగ ఇంకేం పండుగ అవుతుంది? కనీసం మన భాషను మనం మళ్ళా నేర్చుకుంటే మేం జైరాబాదోళ్ళమని చెప్పుకొన్నీకి గొప్ప అనిపిస్తుంది, గర్వం అనిపిస్తుంది. పాటలాయే, కథలాయే, మాటలాయే అంటే ఇంతేనా? మన విషయాలేం మనకు లేవా? ఎప్పుడన్నా మన దగ్గర ఏమన్నా అయితే మనం ఎవరికి చెప్పుకోనాలే? మన పేపర్ వాళ్ళకి చెప్దామంటే వాళ్ళు రాయే, వాళ్ళు రాజకీయాల గురించి దాని గురించి దీని గురించి మాట్లాడతారు. కానీ చిన్న మనుషులు మన సొంటల విషయాలు ఏముంటాయో వాళ్ళకి తెలియదు, వాళ్ళకి టైం ఉండదు. ఇంకా పెద్ద రేడియోలకైతే అస్సలే టైం ఉండదు. టీవీకి మనకు సంబంధమే లేదు. ఇటువంటి టైంలో మనం ఏమన్నా విషయం చెప్పుకోవాలంటే, ఉదాహరణకు మన దిక్కు వ్యవసాయం కావాలనుకో, మన దిక్కు విత్తనాలు ఎదబెట్టాలనుకో, ఇటువంటి టైంలో ఏమన్నా తెలుసుకోనాలంటే ఎట్లా తెలుసుకుంటాము? ఒకప్పుడు ఊర్లోనే పెద్ద మనుషులు ఉంటుండ్రి, ఆ పెద్ద మనుషులు మనకు చెప్తుండ్రి, ఆ పెద్ద మనుషులతోని మనం తెలుసుకుంటుంటిమి. ఈ పొద్దు రేపు పెద్ద మనుషులంటే మనకు ఒక గౌరవమే లేకపాయే. మనం ఏం తెలుసుకోనాలన్నా కూడా అది టీవీతోనో లేకపోతే పెద్ద రేడియోతోనో న్యూస్ పేపర్తోనో తెలుసుకుంటున్నాము. అయితే ఇవేవి కూడా మన విషయాలు చెప్పాయి. దీనికోసమే మన రేడియో వచ్చింది. ఈ రేడియో ద్వారా మన ప్రతి ఒక్క విషయాన్ని కూడా మనం మాట్లాడుకుందాం, మనం తెలుసుకుందాం. మన చుట్టుపక్కల మస్తు తెలివి జ్ఞానం ఉన్నది. ఈ తెలివి జ్ఞానాన్ని మనం పంచుకుందాం.